ప్రభాస్ ప్రశాంత్ నీల్ లాంటి పవర్ హౌస్ కాంబినేషన్ కలిస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం థియేటర్లో చూస్తున్నారు ఆడియన్స్. కేజీఎఫ్ చూసిన తర్వాత హీరోకి ఇలా కూడా ఎలివేషన్ ఇస్తారా అని ఫిదా అయ్యారు మూవీ లవర్స్. దీంతో ప్రభాస్ కటౌట్ కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్ ఇంకెలా ఉంటుందోనని ఊహించుకున్నారు. అందుకు తగ్గట్టే సలార్లో సీన్ టు సీన్ ప్రభాస్ ను నెక్స్ట్ లెవెల్ అనేలా ఎలివేషన్ ఇచ్చి గూస్ బంప్స్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. దీంతో మొదటి 3 రోజుల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది సలార్. డే 1 178 కోట్లు, డే 2 117 కోట్లు, డే 3 107 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా 3 రోజుల్లోనే 402 కోట్లు రాబట్టిన సలార్ 4వ రోజు 450 కోట్ల మార్క్ దాటి 200 కోట్లకు పైగా షేర్ రాబట్టి సెన్సేషన్ అయింది. అయితే 5 రోజుల్లో సలార్ 500 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అవుతుందని భావించారు. కానీ ఫైనల్గా 6 రోజుల్లో 500 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయింది సలార్. మిడ్ వీక్లో సలార్ కలెక్షన్స్ కాస్త స్లో అయినా మళ్ళీ వీకెండ్ వస్తుంది కాబట్టి పుంజుకునే అవకాశం ఉంది. మొత్తంగా సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యే వరకు సలార్ 600 కోట్ల మార్క్ క్రాస్ చేయనుందని అంటున్నారు. సంక్రాంతి వరకు సలార్దే హవా ఉంటుంది కాబట్టి సలార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు రేంజ్ వసూళ్లను నమోదు చేయడం గ్యారంటీ అంటున్నారు. ఇప్పటికే కొన్ని ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ రీచ్ అయిన సలార్ నైజాం ఏరియాలో లాభాల బాట పట్టింది. ఇక సలార్ సీజ్ ఫైర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ కలిపి 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ వీకెండ్ వరకు కొన్ని చోట్ల సలార్ బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది.